హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ సుధా కిచెన్. ఈరోజైతే సాంబార్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మరెందుకు లేట్ అని మీకోసం షేర్ చేసేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేయండి. ముందుగా కందిపప్పుని బాయిల్ చేసుకోవడానికి పెట్టుకున్నాను. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టుకున్నాను. ఆ తర్వాత సాంబార్ పౌడర్ కోసం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేయించుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత కడాయి పెట్టేసుకొని మినప్పప్పు, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ చిటపటమన్న తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక టొమాటో ముక్కలు, మీకు సాంబార్లో ఏ ముక్కలు వేసుకోవాలంటే ఆ ముక్కలు వేసేసుకొని ఉప్పు, పసుపు వేసి కొద్దిగా మగ్గిన తర్వాత అందులో చింతపండు పులుసు, ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న పప్పు వేసుకొని కొంచెం మరిగిన తర్వాత అందులో ముందుగా మనం చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ వేసి